అష్టోత్తర శతనామాల వలన ప్రయోజనం ఉన్నదా? భగవంతుణ్ణి అష్టోత్తర శతనామాలతో పూజిస్తారు. ఇందుకు పలు వివరణలు ప్రచారంలో ఉన్నాయి. 1-2 ముఖ్య వివరణలు చూడండి. మన శరీరంలో 72,000 నాడులున్నాయి. అందులో 108 ముఖ్యమైన నాడులు హృదయంలో ఉన్నాయి. ఈశ్వర సర్వభూతానాం హృదయేర్జున తిష్టతి అన్న గీతావచనాన్ని అనుసరించి హృదయమే భగవంతుని నివాస స్థానం. అంచేత భగవంతుణ్ణి పూజించేటప్పుడు 108 సంఖ్యననుసరించి నామాన్ని ఉచ్చరించటం, 108 సార్లు మంత్రజపం చేయటం అన్న సాంప్రదాయం ఏర్పడిందని పెద్దలంటారు. జపమాలలో 108 పూసలు ఉండటానికి కూడా కారణం ఇదే. మరొక వివరణ 108లో మొదటి 1 పరమాత్మకు సంకేతం, చివరి 8 అష్టప్రకృతులకు సంకేతం, మధ్యలోని 0 జీవాత్మకు సూచిస్తుంది. జీవాత్మకు ఒక పక్క పరమాత్మ, మరో పక్క పృథివ్యాధులైన అష్టప్రకృతులు ఉన్నాయని అర్థం. ప్రకృతికి దూరమై పరమాత్మకు సన్నిహితం కావడమే జీవుని లక్ష్యం. ఇందుకు సంకేతంగానే 108 సార్లు భగవద్దర్శన ఏర్పాటైందంటారు.